ఎవరికి ఏం చేయాలన్నది అందుకే తెలుస్తుంది. భిక్ష తెచ్చారు కదా, ఈ భిక్షను 3 భాగాలు అమ్మా. అందుకే తల్లి మనకున్నది 6 మంది, 3 భాగాలు అనుకుంటాం. ఆ 3 భాగాలు ఎక్కడ పెట్టాలా, ఎవరి కాదన్నా, ఎవరికి మన దేవదేవుడికి ఒక భాగం, దేవదేవుడికి ఒక్కడికే ఒక భాగం. మన ఆయన ఖర్చు పెట్టేవాడు, తినేవాడు, తిరిగేవాడు. బిడ్డ ఏ పని చేస్తాడనేది తనకే తెలుసు కానీ ఎవరు తెలుస్తుంది. మరి ఆ ఒక భాగమేమో ఆయనకు, మన నలుగురికి ఒక భాగం, మన 5 మందికి చేరి ఒక భాగం. ఆయనకి 2 భాగాలు అయినాయి. మరి 3వ భాగము మనమేమైనా ఆశించాలనుకో అతిథి అభ్యాసం. ఇప్పుడు మనం ధారించాం కదా, మనలాంటి వారు ఇంకెవరైనా ధారించాలంటే మనం ఇచ్చిందే దాంట్లో వాళ్ళు ఏదో కొద్దిగా ఇవ్వాలి. అందుకే మా తల్లి బిడ్డ పెట్టారు. నేను తెలుసుకోలేదు, నేనేమంటున్నానంటే ఆయన తర్వాత రూపాయలు ఎత్తుకుంటా, ఎందుకంటే వారి దగ్గర ఖర్చులు ఉంటాయని అనుకున్నాను. ఒక భాగం వ్యవసాయానికి, ఒక భాగం మనందరికి. ఎవరైనా మన ఇంటికి వచ్చి అయ్యా మనలాంటి వారు పిచ్చి పెడితే వారు పిచ్చేదానికి కూడా పెట్టాలంట.